ఆమేన్. ఆమేన్. సన్నిధి ఉంటే నాకు ఎంతో ఆనందం, నువ్వు లేకపోతే నేను వెళ్ళను యేసయ్యా. నీ సన్నిధి ఉంటే నాకు ఎంతో ఆనందం, నువ్వు లేకపోతే నేను వెళ్ళను యేసయ్యా. రావా రావా యేసయ్యా, తోడుగా రావయ్యా. రావా రావా యేసయ్యా, నీ సన్నిధి ఉంచయ్యా. రావా రావా యేసయ్యా, తోడుగా రావయ్యా. రావా రావా యేసయ్యా, నీ సన్నిధి ఉంచయ్యా. నీ సన్నిధి ఉంటే నాకు ఎంతో ఆనందం, నీవు లేకపోతే నేను వెళ్ళను యేసయ్యా. నీ సన్నిధి ఉంటే నాకు ఎంతో ఆనందం, నీవు లేకపోతే నేను వెళ్ళను యేసయ్యా. షారోన్ సన్నిధి అనే టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నా. మరొకసారి మీ గృహాల్లో ఈ విధంగా చేరి దేవుని పక్షంగా నిలబడి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప యోగ్యతగా భావిస్తూ దేవుని మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకై దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము అంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆత్మీయమైనటువంటి బలము మనకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మాటల్లో నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము అంటున్నాడు. నువ్వు బలము తెచ్చుకోవాలి. చూడండి, ఈ రోజుల్లో శారీరక బలం ఎలా వస్తుంది అంటే మనకు తెలుసు. మనం తీసుకునే ఆహారం ద్వారా మనం బలం తెచ్చుకుంటూ ఉంటాం. మనం ఆహారం తీసుకోకపోతే కొన్నిసార్లు నీరసించిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. అయితే ఈరోజు నీవు బలం తెచ్చుకొనుము అన్న మాటను దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఈ మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆ మాట అంటున్నాడు, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము. నువ్వు బలం తెచ్చుకోవాలి, నువ్వేదైతే చేయాలో దాన్ని కనిపెట్టి ఉండుము అని ఈ మాట మనకు కనబడుతూ ఉంది. అయితే ఈరోజు మన జీవితంలో శారీరక బలం ఎలా వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారము ద్వారా, అలాగే మంచి ఫ్రూట్స్ తినటం ద్వారా, మనం శారీరక ఆహారం ద్వారా మంచి బలమును పొందుకుంటూ ఉంటాం. అయితే ఆత్మీయంగా రక్షింపబడిన లేకపోతే దేవుని బిడలుగా ఉన్న మన జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి బలం తెచ్చుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందుకనే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడే అంటాడు, నా బలము, దేవుడే నాకు బలాన్ని ఇచ్చాడు అంటాడు. దేవుడే అంటున్నాడు. ఈ మాటను మనం ఒకసారి చదివితే 62వ కీర్తనలో ఈ మాటను నేను చదువుతున్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 62వ కీర్తనలో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏమని రాస్తూ ఉంటాడంటే 62వ కీర్తన 11వ వాక్యం, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను,
2 మారులు ఆ మాట నాకు వినబడెను అన్న మాటను మనం చదువుతాం. బలము తనదని బలము తనదని దేవుడు 1 మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ఈ లోకములో ఒకవేళ ఆ బలాన్ని ఎవరిస్తున్నారు అంటే దేవుడే మనకిస్తూ ఉన్నాడు. అందుకని ఆ మాట అంటున్నాడు, బలము తనదని 1 మారు సెలవిచ్చాను, 2 మారులు ఆ మాట నాకు వినబడింది అని ఈ కీర్తనకారుడు దావీదు ఈ మాట రాస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు మాట్లాడుతూ అంటాడు, యెహోవా నా బలము. చూడండి, దేవుడే నా బలం. కొంతమంది జీవితాల్లో ఏమని చెప్తూ ఉంటారంటే, కొంతమంది అంటూ ఉంటారు ఏమని, నా కండ బలము చూడు, లేకపోతే నా మంద బలం చూడు, లేకపోతే చాలామంది బలగాన్ని చూసుకుని అతిశయపడుతూ ఉంటారు. వారి యొక్క బలాన్ని చూసి అతిశయపడేవారు కొంతమంది, వారి యొక్క వెనుకున్నటువంటి బలగాన్ని చూసుకుని అతిశయపడేటువంటి వారు కొంతమంది, చాలామంది కొన్నిటిని బట్టి బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, బలము ఎవరిదంటే దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలు శారీరక బలము కంటే కూడా ఆత్మీయమైనటువంటి బలము మనకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు కొంత సమయాన్ని ధ్యానం చేద్దాం. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి బలం తెచ్చుకోవడానికి బైబిల్లో కొన్ని కారణాలు దేవుడు రాసి పెట్టాడు. ఈరోజు మన ఆత్మీయంగా ఎదగడానికి మన జీవితంలో కొన్ని అవసరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శారీరక బలము కంటే కూడా ఆత్మీయమైన బలము నీకు అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అంటున్నాడు, నీవు బలము తెచ్చుకొనుము. నీవేం చేయాలంటున్నాడంటే బలము తెచ్చుకోవాలి. ఆ బలం ఎలా వస్తుంది, ఆత్మ సంబంధమైన బలం ఎలా వస్తుందో దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. రోమాపత్రిక ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేస్తున్న దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అని రాయబడింది. ఈ మాటల్లో మనం చక్కగా జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము తెచ్చుకున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం బలపరచబడాలి అంటే తప్పకుండా మనం విశ్వాసము వలన బలం తెచ్చుకుంటాం. కాబట్టి నీలో విశ్వాసం ఉంటే నీవు బలపరచబడతావు. నీలో ఏముండకూడదని దేవుడు కోరుకుంటున్నాడంటే అల్ప విశ్వాసం ఉండకూడదు. నీలో ఏముండకూడదని కోరుకుంటున్నాడంటే అవిశ్వాసం ఉండకూడదు. నీవు విశ్వాసము ద్వారా బలము తెచ్చుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాయి. ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయంటే ఆ అబ్రహాము గురించి ఈ మాటలు మనకు తెలియచేస్తా ఉన్నాయి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. చూడండి, అబ్రహాము దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి తన విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను చూపించును దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ దేవుని మాట అబ్రహాము విన్నాడు. అబ్రహాము విని ఆయన దేవుని మాట చొప్పున వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అయితే దేవుని మాట నెరవేరలేదు ఇంకా. చూడండి, అబ్రహాము దేవుని మహింపరుస్తూ ఆయన వాగ్దానమును ఏం చేస్తా ఉన్నాడంటే ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం తెచ్చుకున్నాడు. ఆయన చేయగలడు అని విశ్వసించాడు. 15 సంవత్సరాల తర్వాత శారా వచ్చి అంటుంది కదా, నాకు నీ ద్వారా పిల్లలు కలగరేమో, ఇదిగో నా దాసితో నువ్వు వెళితే, నా దాసితో నువ్వు ఉంటే ఆమె ద్వారా నాకు పిల్లలు వస్తారు, పిల్లలు పుడతారు అని అనుకుంది. ఒక విధంగా ఆ నిర్ణయం నేడు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుందో మనకు తెలుసు. ఈరోజు ఇరాక్ లేకపోతే ముస్లింలు క్రైస్తవులు ఒకవేళ ఇంత గొడవలు కారణమవడానికి కారణం ఒకవేళ శారా నిర్ణయమేమో. అయితే దేవుడు ఒకవేళ తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి
ఆమె ద్వారా, దాసి ద్వారా వచ్చినటువంటి సంతానం నీ సంతానం అనబడదు, స్వతంత్రులుగా కాదు, వారు దాసులే అని చెప్పాడు. గమనించండి, దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. అబ్రహాము 24వ సంవత్సరంలో, అంటే 75వ సంవత్సరం నుంచి 99వ సంవత్సరం వరకు విశ్వాసంతోనే ఎదురు చూశాడు. ఆ 99వ సంవత్సరంలో 3 మనుషులు ఎవరి దగ్గరికి వచ్చారంటే అబ్రహాము దగ్గరకు వచ్చారు. ఆయన గుడారంలో ఉన్నాడు. అబ్రహాము దగ్గరకు వచ్చి, ఇదిగో మీదటికి ఈ కాలంలో ఒక కుమారుడు మీ ఇంటిలో ఉంటాడు అని చెప్పారు. ఎప్పుడైతే శారా అయితే నవ్వుతా ఉంది, ఎందుకంటే తన యొక్క శరీరం మృతతుల్యమైపోయింది. శారా నవ్వుతూ ఉంది. ఎందుకు నవ్వుతూ ఉందంటే, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఎలా నేను గర్భం ధరిస్తాను అని నవ్వుతా ఉంది. అయితే ఆ నిర్ణయ కాలంలో వస్తాము అని చెప్పారు. తప్పకుండా దేవుడు ఆ కాలంలో వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఇస్సాకును వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఆ విశ్వాసము వలన 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, నిరీక్షించాడు, దేవుని మహింపరిచాడు. ఆయన చెప్పిన మాటను విశ్వసించి ఆయన ఆ మాట ప్రకారం జీవించటానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ మాటలు రాయబడతా ఉన్నాయి. ఒక 18వ వచనంలో మనం చదివితే, రోమాపత్రిక 4:18 అంటాడు, నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మే. నిరీక్షణకు ఆధారము లేదు, కానీ నిరీక్షణ కలిగి నమ్మినట్లుగా మనం చూస్తాం. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాగా రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లు, సారా గర్భం మృతతుల్యమైనట్లు ఆలోచించను గాని ఆ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహించలేదండి. సందేహించక ఆయన చేసిన పని దేవుని మహింపరుస్తున్నాడు. దేవుని వాగ్దానమును ఆయన చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి విశ్వాసము వలన బలము తెచ్చుకున్నాడు. దేవుని స్తుతిద్దామా, హల్లెలూయా. మన జీవితంలో విశ్వాసము ద్వారా మనము బలము తెచ్చుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు బలము తెచ్చుకోవాలి. సంబంధముగా మనం బలపరచబడతాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు, మొదటిది విశ్వాసము ద్వారా నీవు బలము తెచ్చుకోవాలి. మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, మన ఆత్మీయమైనటువంటి జీవితం దీవెనకరంగా మార్చబడాలి అంటే, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి అంటే నీవు బలం తెచ్చుకోవాలి. అది విశ్వాసము ద్వారా బలం తెచ్చుకోవాలి. మనలో అవిశ్వాసం ఉండకూడదు, మనలో అల్ప విశ్వాసం ఉండకూడదు. నీ విశ్వాసము అభివృద్ధి చెందునుగాక. నీ విశ్వాసము ద్వారా మాత్రమే బలము తెచ్చుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనిద్దాం. ఈరోజు నీవు బలం తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తున్నాడు, నీవు బలపరచబడాలి అని. విశ్వాసము ద్వారా మనం బలం తెచ్చుకుంటూ ఉంటాం. అబ్రహాము జీవితాన్ని మనం గమనించాం. విశ్వాసము ద్వారే అబ్రహాము బలం తెచ్చుకున్నాడు. అందుకని అబ్రహాము మనం ఏమని పిలుస్తున్నామంటే విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడడానికి కారణం తనలో విశ్వాసము ద్వారా నిరీక్షించాడు, విశ్వాసము ద్వారా దేవుని వైపు చూశాడు. అందుకని విశ్వాసులకు తండ్రిగా ఈరోజు అబ్రహామును మనం పిలుస్తాం. మనకు ఒక మాదిరిగా అబ్రహామును పెట్టుకోగలిగితే ఆ విశ్వాసము ద్వారా మనము కూడా బలము తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే మనం దేని ద్వారా బలం తెచ్చుకోవాలి అంటే, రెండవది మనం దేవుని ప్రేమించటం బట్టి బలం తెచ్చుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అక్కడ అంటాడు, యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. ఈ మాటలో ఆయన్ని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అంటున్నాడు. దేవుని స్తుతిద్దామా, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఎలా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఉదయించే సూర్యుని వలె, బలముతో ఉదయించే సూర్యుని వలె ఆయన ప్రేమించేవారు. ఒక విధంగా దేవుని ప్రేమించేవారు
బలముతో ఉదయించే సూర్యుని వలె, ఉదయకాలం ఆ సూర్యుని యొక్క ప్రకాశము ఎంతైతే ఉంటుందో ఆ చీకటిని ప్రాళదోలడానికి, ఆ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించటానికి ఈ భూమి మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంది. చీకటి పోగానే వెలుగు ఎలా వస్తుందో నీ జీవితంలో కూడా దేవుని ప్రేమించటాన్ని బట్టి నువ్వు బలము తెచ్చుకుంటావు. నువ్వు దేవుని ప్రేమించటాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసం వలన మనం బలం తెచ్చుకుంటాం. రెండవది, ఆయన ప్రేమించటాన్ని బట్టి. నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తావో అంతగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. చూడండి, దేవుని ప్రేమించటం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించటం. దేవుని ప్రేమించటం అంటే ఆయన మాటలను ప్రేమించటం. దేవుని ప్రేమించటం అంటే దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి. ఒకవేళ మన జీవితాల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రికలో ఆ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తా ఉంటాడంటే, ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా, యోహాను రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యములు అంటున్నాడు, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును. తను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమించలేడు. గమనించండి, ఈ మాటల్లో ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడే. నీ పక్కన ఉన్నటువంటి స్నేహితునేమో, నీ పక్కనున్న సహోదరునేమో నీవు ద్వేషిస్తా ఉన్నావు. అయితే మరలా అంటున్నావు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని. ఒకవేళ అలా చేస్తే వాడు అంటున్నాడు, వాడు అబద్ధికుడు అవుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. తను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమించలేడు కదా. పక్కన ఉన్నటువంటి సహోదరునేమో ద్వేషిస్తున్నావు, చూడనటువంటి దేవునేమో ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. ఇది ఎలా? అందుకని ఆ మాట రాస్తూ అంటాడు, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనకి ఇవ్వబడింది కదా. మనకి ఎలాంటి ఆజ్ఞ దేవుడిచ్చాడు అంటే, దేవుని ప్రేమిస్తున్నటువంటి నీవు నీ సహోదరుని కూడా ప్రేమించాలి. అందుకని మనకు తెలుసు దేవుని ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ప్రేమ కనపరచాలి. ఒకవేళ మన జీవితాల్లో ప్రేమను కనపరచకపోతే, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి ఒకవేళ సహోదరుని ద్వేషిస్తే దానిలో నిజమైన ప్రేమ కనపడదు, అది అబద్ధమే అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఆత్మ సంబంధమైనటువంటి బలము కలిగి ఉండాలి అంటే మనం సహోదరులను ప్రేమించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రేమను కనపరుస్తామో, యోహాను రాస్తూ చాలా విషయాలు రాస్తాడు. మాటతో కాక, నాలుకతో కాక ఎలా ప్రేమించాలంటే ఆ మాట 3వ అధ్యాయం 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తాము. ఏమన్నాడు చెప్పండి? మాటతోనూ నాలుకతోనూ కాక ఎలా అంటే క్రియతోనూ క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తాం. ఒక సేవకుడు వివాహమైనటువంటి తొలి దినాల్లో తన భార్య దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడంట. ఆ పాశమ్మ గారు అన్నంట, సాల్లే సంబడం అన్నంట. ఒకసారి గమనించండి, ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏదో ఒక గిఫ్ట్, ఏదో ఒక మంచి ఒక గిఫ్ట్ ఎత్తుకెళ్ళి, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే చాలా బాగుండేది. కానీ మాటతోనే కాక నాలుకతోనే చాలామంది వారి నాలుకలో ప్రేమ కనపరుస్తూ ఉంటారు, వారి మాటలతో ప్రేమ కనపరుస్తాం. క్రియలు వచ్చేసరికి క్రియలు కనపడవు, ఆ ప్రేమ కనపడదు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, మాటతోనూ నాలుకతో కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాలు బలపరచబడాలి అంటే, మన ఆత్మీయ జీవితం బలపరచబడాలి అంటే తప్పకుండా నువ్వు చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే, నీవు దేవుని ప్రేమించాలి. ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఈరోజు దేవుని ప్రేమ నువ్వు కనపరుస్తున్నావా? దేవుని ప్రేమ నీలో ఉందా?
తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసము వలన బలం తెచ్చుకుంటావు. రెండవది, నీవు ఎలా బలం తెచ్చుకుంటావు అంటే ఆయన్ని ప్రేమించటాన్ని బట్టి. మన జీవితాల్లో ప్రేమను కనపరిచే వారంగా, ఎదుటి వారిని ప్రేమించే వారంగా ఉంటే తప్పకుండా ఆత్మీయ సంబంధముగా మనం బలం తెచ్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధముగా మనం బలం తెచ్చుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. నువ్వు బలము తెచ్చుకోవాలి, నువ్వు బలము తెచ్చుకోవాలి. కాబట్టి నువ్వు బలపరచబడాలి. బలము నాది అంటున్నాడు దేవుడు. ఆ ఆత్మ సంబంధమైన బలము దేవుడు నీకు ఇవ్వాలి అంటే తప్పకుండా విశ్వాసము ద్వారా నువ్వు బలం తెచ్చుకుంటావు. రెండవది, ఆయన ప్రేమించటాన్ని బట్టి బలం తెచ్చుకుంటావు. దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాడు. ఒకవేళ ఆయన ప్రేమించి ఉండకపోతే ఈరోజు నీవు రక్షింపబడి ఉండేవారము కాదు. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ ఎంత ప్రేమించాడు అంటే తన అద్వితీయ కుమారుని మనకిచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మనలో ఏ ప్రేమ నిలిచి ఉంది? ఒకవేళ సహోదరుని ద్వేషిస్తూ దేవుని ప్రేమిస్తున్నాము అంటే అబద్ధికులం అవుతామేమో. కాబట్టి మనలో ఎలాంటి ప్రేమ ఉండాలంటే సహోదరుని ప్రేమించేవారంగా, ఇతరులను ప్రేమించేవారు, శత్రువులను సైతం ప్రేమించమని, శత్రువుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తాము. కాబట్టి సహోదరుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నారు. మరొక విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ 10వ భాగంలో కింద భాగాన్ని చదువుతున్నాను. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తాము. కాబట్టి మనం ఆత్మ సంబంధంగా బలపరచబడాలి అంటే దేవుని యందు ఆనందించటం నేర్చుకోవాలి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో దేవుని యందు ఆనందించటం, ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో, చాలామంది దేవుని సన్నిధికి వెళ్తేనే ఆనందం, ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఆనందం ఉండదు. అంటే అక్కడ దేవుడు లేడు కాబట్టి. చాలామంది కుటుంబాలు ఎలా ఉన్నాయంటే దేవుని దగ్గరికి వెళ్తున్నారు, అంతవరకే వారి జీవితాలు ఆగిపోతా ఉన్నాయి. వారి కుటుంబాల్లో దేవుని సన్నిధిని అనుభవించలేకపోతా ఉన్నారు. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మనం దేవుని బట్టి ఆనందించే కుటుంబంగానే ఉందా? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు. దేవుని యందు ఆనందించటం, ఎప్పుడైతే మనం దేవుని యందు ఆనందిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిని బట్టి మనం ఆనందించగలిగితే ఎలా ఉంటుంది అంటే మనం దేవునితో సహవాసం చేస్తే. అందుకని నేను ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను, మనం సహవాసం అంటే మనం దేవునితో మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక ఆత్మీయ జీవితంలో మనం కట్టబడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి మనం ఎంతైతే దేవునితో మాట్లాడతామో అలాగే దేవుడు మనతో ఎంత మాట్లాడతాడో ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఆనందించాలి అంటే తప్పకుండా దేవుని సన్నిధిని బట్టి ఆనందించాలి. ప్రతిదినం ఉదయకాలం దేవుని సన్నిధిలో దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నావు? ప్రార్థన జీవితం నీకుందా? ఒకవేళ వాక్య ధ్యానం నీ జీవితంలో ఉందా? ఉండగలిగితే నీవు ఆయనతో సహవాసం చేస్తున్నావు. ఆయన నీ జీవితంలో ఆనందాన్ని నింపాలి అనుకుంటున్నాడు. కాబట్టి నీవు సన్నిధిని కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన సన్నిధి లేకపోతే ఆనందించుటను బట్టి, నీవు దేవుని బట్టి ఆనందిస్తే తప్పకుండా నువ్వు బలపరచబడతావు. ఈరోజు దేవుని యందు నీవు నిలిచి ఉంటే, దేవుని బట్టి నీవు ఆనందిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను బలపరచునుగాక. నా జీవితంలో దేవుని సన్నిధి లేకపోతే నేను వెళ్ళను అని తీర్మానం చేశాను. 2007 సంవత్సరం 7వ నెల 7వ తారీఖున దేవునితో నేను చేసిన నిబంధన ఏంటంటే, పరిచర్యకి వెళుతున్నటువంటి ఆ తొలి దినాన దేవునితో ఒక మాట చెప్పాను, ప్రభువా నీ సన్నిధి ఉంటే నేను వెళ్తాను, నీవు లేకపోతే నేను వెళ్ళనయ్యా అని చెప్పాను. కాబట్టి ఆ రోజు నుంచి నేను ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా నేను వెళ్తున్నాను, నీ సన్నిధి నాతో పంపించు. ఒకవేళ దేవుని సన్నిధి లేకపోతే అక్కడ ఏ కార్యాలు జరగవు. దేవుని సన్నిధి లేకపోతే ఆనందం ఉండదు.
కాబట్టి ఆనందించుట వలన వారు బలమొందుతారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో బలపరచబడాలి అంటే తప్పకుండా నీవు చేయవలసిన పని ఏంటంటే దేవునిని బట్టి నీవు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటే, దేవునితో సహవాసం చేస్తే తప్పకుండా దేవుని బట్టి నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. నీవు ఆత్మీయంగా బలము తెచ్చుకుంటావు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుని పిల్లగా ఉన్న మనం యెహోవా యందు ఆనందించుటను బట్టి బలమొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బట్టి ఆనందించటం, దేవునితో కలిసి ఉండడానికి మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అందుకనే నీవు బలం తెచ్చుకోవాలి. 3 విషయాలు చెప్పాను. ఒకటి, విశ్వాసము వలన మనం బలపరచబడాలి. రెండవది మనం దేని ద్వారా బలపరచబడతాము అంటే, ఒకవేళ దేవుని ప్రేమించటాన్ని బట్టి బలపరచబడుతూ ఉంటాం. అలాగే మూడవది, ఆయన యందు ఆనందించటాన్ని బట్టి మనం బలం తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వీలైతే మరొకసారి ఈ మాట మనం ధ్యానం చేద్దాం. నీవు బలపరచబడాలి, ఆత్మ సంబంధముగా నీవు బలపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలోని మాటలు వింటున్న వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు బలము తెచ్చుకొనుము అంటున్నారు ప్రభువా. మా శారీరక బలము కంటే కూడా మా ఆత్మీయ బలము దేవా, మా ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమై ఉన్నదని దేవానాడు అబ్రహాము విశ్వాసము ద్వారా ఎలా అయితే బలము తెచ్చుకున్నాడో, అలాగే మా జీవితాల్లో కూడా విశ్వాసము ద్వారా బలము తెచ్చుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అలాగే మా జీవితాల్లో దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఆయన ప్రేమించటాన్ని బట్టి దేవా మీరు బలము తెచ్చుకుంటారు, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అన్నారు. ఆయన యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుతారు అన్నారు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో దేవా, వారి జీవితాల్లో దేవ ఆత్మ సంబంధమైన బలము తెచ్చుకోవడానికి సహాయం చేయండి. దేవ ఆత్మ సంబంధముగా వారు బలపరచడానికి సహాయం చేయండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండు అన్న మాటను మీ బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. ఎవరైతే బలహీనై ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, వారికి ఉన్న బంధకాలన్నీ యేసు నామములో త్రెంచివేయమని ప్రార్థిస్తున్నా. ఏ అక్కర్లు కలిగి ఉన్నారు, ఏ అవసరతలు కలిగి ఉన్నారో ప్రతి అవసరత, ప్రతి అక్కర మీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నా. దేవ, ప్రత్యేకంగా మీ బిడ్డలందరూ ఆత్మ సంబంధమైన బలము తెచ్చుకోవడానికి సహాయం చేయండి, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, తిరిగి వారిని ప్రోత్సహించండి, బలపరచండి. ప్రత్యేకంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మ సంబంధమైన బలము చేత వారు నింపబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తాం. బలమైన కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దీవెన, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం ఇక్కడున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.